సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఎనర్జీకి మారుపేరు. తెర మీద ఆయన కనిపిస్తే చాలు ప్రేక్షకులు కుదురుగా కూర్చోవడం కష్టం. బేసిక్గా తమిళ స్టార్ అయినా ఆయనంటే పరిచచ్చే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరికీ రజనీని ఎనర్జెటిక్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లలో చూడడం ఇష్టం. అయితే రంజిత్ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు. రజనీని సామాన్యుడిగా చూపించబోయాడు. అయితే రంజిత్ కుట్టిన చొక్కా రజనీకి సరిపోయినట్లుగా అనిపించలేదు. రజనీని అలాంటి నీరసమైన పాత్రలో చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఫలితమే కబాలి బుడగలా పేలిపోయింది అనుకోండి. అయితే రజనీ మాత్రం కబాలి తరహా పాత్రలపైనే బాగా ఇష్టం పెంచుకున్నట్లు కనిపిస్తున్నారండోయ్. ఇప్పటికే రంజిత్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయిన రజనీ తాజాగా ఓ ఆసక్తికరమైన ప్రయోగంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన మలయాళం సినిమా ఒప్పం మీద సూపర్ స్టార్ మనసు పడ్డాడంట. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. ఒక చిత్రమైన వైకల్యం ఉన్న ఓ మిడిల్ ఏజ్ పాత్ర చేశాడు ఇందులో మోహన్ లాల్. లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించిన సినిమా ఇది. గత శుక్రవారమే విడుదలైన ఒప్పంకు మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాలో మోహన్ లాల్ పాత్రకి మంచి స్పందన వస్తుంది. అయితే కబాలి చూశాక రజనీ ఈ తరహా సినిమా చేస్తే బాగుంటుందని భావించిన ప్రియదర్శన్ తాజాగా రజనీ ఇంట్లోనే ఒప్పం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడంట. సినిమా చూసి ప్రియదర్శన్ను మెచ్చుకోవడంతో పాటు రీమేక్లో నటించడంపై ఆలోచించి చెప్తానన్నాడంట రజనీకాంత్. అయితే సూపర్ స్టార్ ఇలా వైకల్యం ఉన్న పాత్రలో నటిస్తే ఆయన అభిమానులు జీర్ణించుకుంటారా అన్నదే ఇప్పుడు సందేహం అండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.